హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. గుజరాత్ వేదికగా శ్రీ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ 19వ సీజన్లో గుజరాత్ టైటన్స్ హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో మాజీ ఛాంపియన్ గుజరాత్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. సీజన్ ఆరంభంలో వరుసగా 7 మ్యాచ్ల్లో పరాజయం ఎరగకుండా సాగిన పంజాబ్కి ఇది వరుసగా రెండో ఓటమి కావడం విశేషం. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్లకు 163 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్లో విప్లవం కాగా సూర్యవంశీ 29 బంతుల 57, 3 ఫోర్ 5 సిక్స్లు అర్ధశతకంతో మెరవగా స్టోనిస్ 31 బంతులు 40, 5 ఫోర్లు 1 సిక్స్తో విలువైన పరుగులు చేశాడు. 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో ఈ జట్టు 6వ వికెట్కు 44 బంతుల్లో 79 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా హోల్డర్ 24 పరుగులొచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, రబడర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటన్స్ 19.5 ఓవర్లో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ 41 బంతుల 57, 5 ఫోర్ల 1 సిక్స్తో అర్ధశతకంతో ఆకట్టుకోగా వాషింగ్టన్ సుందర్ 23 బంతుల 40 నాట్అవుట్, 5 ఫోర్ల 1 సిక్స్ చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. పంజాబ్ బౌలర్లో హర్షదీప్ సింగ్, వైశాంక్ చెరో 2 వికెట్లు తీశారు. సిరాజు తొలి 2 ఓవర్లను 2 వికెట్లు. ఈ సీజన్లో ప్రత్యర్థులను బెంబేలిస్తున్న హైదరాబాద్ పేసర్ సిరాజ్ తొలి ఓవర్లోనే 2 వికెట్లతో పంజాబ్ దూకుడుకు అడ్డుకట్టు వేశాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే బతికిపోయిన ప్రియాన్ సారా రెండో బంతికి అవుట్ కాగా తదుపరి బంతికి కూపర్ 0 పెవిలియన్ బాట పట్టాడు. ప్రభాస్ సింహన్ సింగ్ 15 ఎక్కువసేపు నిలలేకపోయాడు. నేహల వదేరా 0 ఖాతా తెరవలేకుండానే వెనుదిరిగాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 19 కూడా అవుట్ అవడంతో పంజాబ్ జట్టు 47 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పీకల లోతులో కష్టాల్లో పడింది. ఈ దశలో స్టోనిస్తో కలిసి సూర్యాస్ ఇన్నింగ్స్ నడిపించాడు. మానవ్ సుతార్ వేసిన ఇన్నింగ్స్లో 14 ఓవర్లో సూర్యాస్ వరుసగా 6, 4, 6 కొట్టడంతో 27 పరుగులు వచ్చాయి. ఇక అనుకుంటున్న దశలో మరోసారి గుజరాత్ బౌలర్లు విభజించడంతో పంజాబ్ జట్టు వరుసగా విరామాల వికెట్ కోల్పోయి ఆశించిన స్కోరు సాధించలేకపోయింది. స్టోనిస్, బాట్లెట్ 0ను వరుస బంతులు అవుట్ చేసి హోల్డరు పంజాబ్ను కట్టడి చేశారు. సుదర్శన్ నిలకడగా లక్ష్యం మరీ పెద్దది కాకపోయినా కాస్త కఠినంగా ఉన్న పిచ్చిపై గుజరాత్ ఆచితూచి ఆడింది. కెప్టెన్ గిల్ 5 విప్లవం కాగా బట్లర్ 22 బంతుల 26, 1 ఫోరు 2 సిక్స్లు పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్ ద్వారానే ఐపీఎల్లో ఎంట్రీ చేసిన నిశాంత్ 10 ఎక్కువసేపు నిలవలేకపోగా సాయి సుదర్శన్ సాధికారంగా ఆడడంతో పెద్దగా ఇబ్బంది లేకపోయింది. గుజరాత్ విజయానికి చివరి 18 బంతుల 24 పరుగులు అవసరం కాగా 18 ఓవర్లో బాట్లెట్ 7 పరుగులే ఇచ్చాడు. దీంతో సమీకరణం 12 బంతుల 10 పరుగులకు మారగా హర్షదీప్ సింగ్ 19వ ఓవర్లో 6 పరుగులే ఇచ్చి హోల్డర్ను 5 అవుట్ చేశాడు. చివరి ఓవర్లో 11 పరుగుల అవసరం కాగా హర్షదీప్ ఖాన్ 8 నాట్అవుట్, 1 ఫోర్ ఆడడంతో సుందర్ మ్యాచ్ను ముగించాడు. గుజరాత్ టైటన్స్కు హ్యాట్రిక్ విజయం. వరుసగా 3వ మ్యాచ్ నెగ్గిన గుజరాత్ పంజాబ్కు వరుసగా 2వ ఓటమి. మెరిసిన హోల్డర్ సుందర్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వెస్టిండీస్ బౌలర్ హోల్డర్కి మ్యాచ్ ది మ్యాచ్ దక్కింది. పాయింట్ పట్టికలో పంజాబ్ అగ్రస్థానంలో ఉంది. గుజరాత్ టైటన్స్ 5వ స్థానంలో ఉంది. గుజరాత్ పాయింట్లు 12, పంజాబ్ పాయింట్లు 13. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.